యొక్క నయమాన్ ఏం చేస్తాడు అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా ఈ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు, యెహోవా జీవము తోడు, ఈ దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు అనేటువంటి విషయాన్ని మంచి స్టేట్మెంట్ని పాస్ చేస్తాడు. ఇంకా నీ దేవుడే గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్గా చూశాడుగా. నేను చెప్పి వినేవాళ్ళు వేరు, ఒక కార్యాన్ని పొందుకోవడం ద్వారా దేవుని శక్తిని తెలుసుకున్న వాళ్ళు వేరు. అవునా కదా? ఇప్పుడు నేను దేవుడు గొప్పవాడు అని నీకు చెప్తున్నా, కానీ నీ జీవితంలో ఏం జరగట్లేదు. కానీ నీ జీవితంలో నీకు బాగా ఫీవర్ వచ్చింది, ఆ టైంలో నువ్వు ప్రార్థన చేసుకున్నావు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, అప్పుడు నీకు దేవుని యొక్క శక్తి ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. మనం ప్రాక్టికల్గా ఏదైనా సరే దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు when we experience it we'll understand more about it కదా. అంతేగాని నేను చెప్తా ఉంటే మీరు వింటా ఉంటే అక్క అలాగే చెప్తా ఉంటుంది, ఇట్స్ ఏ రొటీన్ కామన్ రెగ్యులర్ థింగ్ అనిపిస్తుంది మీకు. అవునా కదా? కానీ ఇక్కడ ఏంటి అంటే సో ఆ ప్రాక్టికల్గా ఆయన చూసినటువంటి దాన్ని బట్టి ఆయన చాలా బాగా అర్థం చేసుకున్నాడు నయమాను. అతని యొక్క జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మరి దేవుడు అట్లాగా మరి ఎందుకు ఇశ్రాయేలీలకి నాకైతే ఒక డౌట్ వచ్చింది. ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు కదా, దేవుడు వారికి జయం ఇవ్వాలి కదా. వారు వార్ చేసినప్పుడు మరి సిరియన్స్కి జయం రావడం ఏంటి, ఇజ్రాయేలైట్స్ ఓడిపోవడం ఏంటి, ఎందుకు అలా జరిగింది అని ఆలోచిస్తే నాకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? మరి యొక్క చిన్న బాలికి వెళ్ళి నయమానికి దేవుని యొక్క సువార్తను, మరి నయమానికి షోమ్రోన్లో ఉన్నటువంటి ఎలీషా గురించి చెప్పడం కోసం దేవుడు ఒకవేళ అపజయాన్ని ఇచ్చాడేమో. మేబీ దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద డిఫీట్. అందుకని వాళ్ళు ఓడిపోయారేమో. సో అలా ఓడిపోవడం ద్వారా దేవుని గురించి ఎవరు తెలుసుకున్నారు? నయమాన్ తెలుసుకున్నాడు. నయమాన్ అసలు దేవుని గురించి ఏమీ తెలియదు, హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ జీసస్, బట్ ఆ పాప ద్వారా తెలుసుకున్నాడు. ఆ పాప ఎందుకు వెళ్ళింది అక్కడికి? యుద్ధం జరగడం ద్వారా వెళ్ళింది. యుద్ధంలో జరిగిన తర్వాత ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? రాజుగారు ఎక్కడే ఉన్నారు, కానీ రాజుగారి దగ్గర ఉన్నటువంటి రాజుగారి యొక్క రాజులో ఉన్నటువంటి స్త్రీలను తీసుకెళ్లారు, చిన్నపిల్లలను తీసుకెళ్లారు, యవనస్తులను తీసుకెళ్లారు, మగవాళ్ళని చాలా మందిని చంపేశారు. సో ఎప్పుడైతే ఓడిపోయారో సో ఆ ఓడిపోయినటువంటి ఆ పిల్లల్ని తీసుకెళ్లి ఆ దేశంలో పెట్టుకున్నప్పుడు నయమాన్ యొక్క భార్యకి కూడా ఒక చిన్న పాపని హెబ్రీ బాలికని ఇచ్చినప్పుడు ఆ పాప చాలా నమ్మకంగా జీవించినప్పుడు సో తన యొక్క మాటని ఆ యజమానురాలు నమ్మినప్పుడు నయమాన్ యొక్క భార్య మళ్ళీ నయమాన్కి ఆ విషయాన్ని చెప్పినప్పుడు నయమాన్ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు సో ఇట్లాగా స్వస్థ అంతా కూడా జరిగిద్ది. అప్పుడు ఏం చెప్తాడు అంటే నయమాను, నాకు ఇంత మంచి స్వస్థ వచ్చింది కాబట్టి 2 కంచెర గాడిదలు మోసే అంత మట్టిని నాకు ఇవ్వచ్చు కదా మీరు అని అంటాడు. కొన్ని చోట్ల ఏం చేస్తారు అంటే కాశీకి వెళ్ళినప్పుడు నీళ్లు తెచ్చుకుంటారు హిందూస్. ఎందుకు అంటే కాశీ అనేటువంటిది చాలా మంచిది అని వాళ్ళు భావిస్తారు. ఓకే, సో గంగా రివర్ ఉంది కదా, సో అక్కడ నీళ్ళు తెచ్చుకుంటారు. సో అది వాల్యుబుల్ అని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద వాటర్ ఆల్సో బికాస్ దే కన్సిడర్ ఒక దేవత లాగా పూజిస్తారు. కృష్ణాన్ని కూడా ఒక దేవతలా పూజిస్తారు, కృష్ణమ్మ అంటారు. ఓకే, సో అట్లాగా వారు వాల్యూ ఇస్తారనమాట. సో అందుకనే మేబీ నయమానికి కూడా అదేటువంటి ఆలోచన వచ్చిందేమో బహుశా. ఐఎమ్ జస్ట్ గెస్సింగ్, నాకు కరెక్ట్గా అది నిజమే కాదో తెలియదు కానీ నేను అనుకుంటున్నాను. ఎందుకు అక్కడ నుంచి మట్టిని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే హీ ఫీల్స్ దట్ ఈస్ వెరీ ప్రెషియస్ అనుకున్నాడు. అది చాలా వాల్యుబుల్, ఈ దేవుడు చాలా గొప్పవాడు, ఈ దేవుడు ఉన్నటువంటి దేశం కూడా చాలా గొప్పది, ఈ దేశంలో దేవుని కలిగిన వారు ఉన్నారు కాబట్టి సో ఇది చాలా ప్రెషియస్ ల్యాండ్ కాబట్టి ఇక్కడ నుంచి నేను కొద్దిగా మట్టిని తీసుకెళ్తే నాకు మంచిది అనుకున్నాడేమో. సో 2 కంచెర గాడిదలు మోసేటువంటి మట్టిని చక్కగా గొడ్డలో కట్టేసుకొని మూటలాగా చేసుకొని ఆ మూటల్ని ఆ గాడిదల మీద పెట్టుకొని సో అక్కడ నుంచి సిరియా దేశానికి వెళ్ళాడు. ఎవరో నయమాను.